పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్ష జరపనున్నారు. ఇందులో భాగంగా లిఫ్ట్ స్కీమ్లోని రిజర్వాయర్ల కింద కాల్వలతో పాటు వికారాబాద్ జిల్లాలో ప్రాజెక్టు విస్తరణ పనులకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇవాళ అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లేదంటే వారం రోజుల్లోపే 7 కోట్ల విలువైన పనులను రద్దు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా ఈ టెండర్లు పిలవడం, అన్ని పనులను నిర్దేశిత మొత్తానికన్నా ఎక్కువకే కాంట్రాక్టర్లు దక్కించుకోవడంతో వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా ఈ టెండర్లు పిలవడం, అన్ని పనులను నిర్దేశిత మొత్తానికన్నా ఎక్కువకే కాంట్రాక్టర్ దక్కించుకోవడంతో వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తం పనులను రద్దు చేసి కొత్తగా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్దమవుతోంది. ఆదివారం ఈ మేరకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించనున్నారు. టెండర్లను రద్దు చేస్తూ ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే ఉమామహేశ్వర ఎత్తిపోతల స్కీమ్ టెండర్ కూడా రద్దు చేయనున్నట్లు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లో ఉద్దండాపూర్, కరవెన రిజర్వాయర్ల కింద ప్రధాన కాల్వలతో పాటు 7 పనులు చేపట్టేందుకు 3747.49 కోట్లతో టెండర్లు పిలిచారు. వికారాబాద్ జిల్లాలోని చేవెళ్ల, పరిగి, కొడంగల్, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లో భాగంగా పలు పనులను టెండర్లు పిలిచారు. ఈ పనులను కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ పనులు రద్దు చేయబోతున్నారనే దానిపై అధికారికంగా త్వరలోనే ప్రకటన చేయనున్నారు.